హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజని అంజు ఛానల్. మునగాకు కారం అండి. మునగాకు ముందుగా వేపుకోవాలండి. కొంచెం నూనె వేసి వేపుకోవచ్చు, నూనె లేకుండానే వేపుకోవచ్చు. నేను నూనె లేకుండానే వేపుతున్నానండి. మునగాకు వేగిన తర్వాత అది వేరే బాండీలోకి తీసి అదే బాండీలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకోవాలి. అలాగే మినపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేపుకోవాలండి. అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసి 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. ఈ కారం రైస్లోకి బాగుంటుంది, అలాగే దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. దోశ పైన చక్కగా ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. ముందుగా మనం వేపి పెట్టుకున్న ఈ ఆకును కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు అట్లా వేగనివ్వాలండి. చూడండి, ఆకంతా పెడపెడలాడుతూ ఉంది. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవటమేనండి. ఇదిగోండి చూడండి, మిక్సీ వేసినాక ఎలా వస్తుంది. ఇది మనం స్టోర్ చేసుకోవటమే సీసాలో పెట్టుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.